నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతిని అంటే ఆమె చావుకు కారణం అల్లు అర్జున్ అనేసి అండ్ థియేటర్ యాజమాన్యం అనేసి ఇప్పటివరకు కేసులైతే నమోదు చేశారు గదా! అంటే ఆమెని అసలు ఎవరు తొక్కింది? అంటే ఈ ఈ కోణంగా ఎందుకని విచారణ జరపట్లేదంటారు? అది తెలీదు గానీ బేసిక్‌గా ఇప్పుడు ఈ కేసు నువ్వు సీబీఐకో ఎవరికో ఇచ్చావే అనుకోమ్మా సింపుల్‌గా. ఫస్ట్ బేసిక్ సెన్స్ ఏంటి? ఒక మనిషి చనిపోయింది. ఇంకో మనుషులు తొక్కితే ఆవిడ చనిపోయింది. సో, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తొక్కి ఒక మనిషిని చంపేశారు. ఇది కదా మెయిన్ పాయింట్. తర్వాత దానికి కాని అసలు ఆమె ఎందుకొచ్చింది? అక్కడికి ఎవరెవరు వచ్చారు? తొక్కిసలాట ఎందుకు జరిగింది? అనేది 100 కోణాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొక్కిసలాట ఎందుకు జరిగింది? అంటే అక్కడ జాతర పెట్టాం కాబట్టి తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. ఓకేనా? ఇప్పుడు నువ్వు పైడితల్లి జాతరకి వెళ్తున్నావు. నాకు నీ మీద పగుంది. ఓకేనా? నేను 40 మందిని వేసుకొచ్చి నీ మీద నుంచి అటు ఇటు పోయి నిన్ను బాగా తొక్కేసి చంపేసి జాతరలో తొక్కిసలాట అని కూడా నేను క్రియేట్ చేయొచ్చుగా. ఇదొక కొత్త కోణం అంటారా? కొత్త కోణం ఏముందమ్మా, నార్మల్ రెగ్యులర్ కోణమే. సింపుల్ గా చూడు. ఇన్ని రోజులుగా ఎవరు కూడా ఈ విధంగా ఆలోచించలేదు కదా. అయ్యో ఇన్ని కోణాలు. నేను అదే పుష్ప సినిమా గురించే ఆలోచిస్తున్నాను. సేమ్ అదే అల్లు అర్జున్ పుష్ప సినిమా. జాతర జరుగుతుంది, అవునా? అదే పనిగా కొంతమంది ఏదో ఇన్సిడెంట్ చేయడానికి రాలా జాతర ముసుగులో. పుష్ప సినిమా ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. 100 ఎందుకు మనకి కొత్త కోణాలు? అంటే అల్లు అర్జున్ దగ్గర కేసు, పుష్ప సినిమానే ఎగ్జాంపుల్. ఇప్పుడు జాతరలో వాంటెడ్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్గా జరగల అది. అంటే వాడు అటుపోతేనో ఇటుపోతేనో పాపం అనుకోకుండా ఆ పిల్ల జాకెట్ జినగల వాడిదేదో తట్టుకొని వాడొచ్చి చింపాడు, వాడొచ్చి పైట్ లాగాడు. ఇంతేగా జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా వాడు అటు ఇటు పోతే మాత్రం జరగలేదు కదా. అప్పుడు జాతరలో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్గా అరే అనుకోకుండా జనాల గుంపు ఇలా అటు వెళ్ళేసరికి పాపం మేనకోడలు బయట జారిపోయింది అనే సిచ్యువేషన్ కాదు అది. ఇంటెన్షనల్గా ఒకడు వచ్చి బయట జార్చాడు. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ని దాన్ని ఆ థియరీని ఇక్కడ వర్కౌట్ చేద్దాం కాసేపు. మేము రేవతి అంటే ఎవరికైనా పగుండొచ్చేమో, సూపర్ మార్కెట్లో దొరకట్లేదు, బ్యూటీ పార్లర్లో దొరకట్లేదు, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు దొరకట్లేదు, కాలనీలో దొరకట్లేదు, ఏ ఫంక్షన్లోనూ దొరకట్లేదు. రేవతి సినిమాకి వెళ్తుంది అంతేనా? ఒకటే నెంబర్ 1 అంటే ఊరికే సరదాగా చెప్తున్నా. రేవతి సినిమాకి వెళ్తుంది. అరే ఇదే ఛాన్స్, ఎలాగో వెళ్ళేసి దాన్ని తొక్కి చంపేసామనుకో, సినిమా దాంట్లో వెళ్ళిపోతుంది, మనందరం సేఫ్. థియేటర్ కాబట్టి చీకటి ఉంటుంది, ఎట్లా అయితే తొక్కి పడేయచ్చు. ఓకేనా? నవ్వు ఇంకో కోణం. ఇప్పుడు వీళ్ళు ఇంటెన్షనల్గా చేయలేదు, ఏ ఉగ్రవాద సంస్థలో వచ్చాయనుకో హైదరాబాద్కి, పలానా హీరో ఎక్కడుంటే అక్కడ గుంపులు ఉంటున్నాయని తెలిసింది. ఓకేనా? అరే ఆ థియేటర్లో ఈ టైంలో మంచి గుంపు ఉంటుంది, ఇదే టైము కనీసం 4 తొక్కి చంపుదామని వచ్చేసి ఇద్దరిని తొక్కితే ఒకరు బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు, ఇంకొక ప్రాణం పోయింది. ఉగ్రవాద చర్య అనుకున్నా. నెక్స్ట్ వాంటెడ్లీ సిచ్యువేషన్. అల్లు అర్జున్ అంటే పగుంది, ఓకేనా? హీరోని డ్యామేజ్ చేయాలి. అరే ఏం చేద్దాం, ప్రీ రిలీజ్ ఈవెంట్లో దొరకరా, సక్సెస్ అది ఇంకేదో ఫంక్షన్లో దొరకల, ట్రైలర్ లాంచ్లో దొరకల, సరేలే ఏం చేద్దాం, ఇంకా మనం ఏం చేయలేం. చివరికి యూసుఫ్ కూడా గ్రౌండ్కి వెళ్ళా దొరకల. వాళ్ళ ఆర్మీయే, అల్లు ఆర్మీయే కవచంలాగా కాపాడుకుంటూ ప్రతి ఈవెంట్ని మోసింది. సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగల. మరి అక్కడ ఎందుకు జరిగింది బన్నీకి? అక్కడ ఫ్యాన్స్ లేరా అంటే, ఈ ఫ్యాన్స్ అందరూ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలా, ఎవడికి వాడు 9:30 షోకి వెళ్ళిపోయాడు, బన్నీ ఒంటరిగా దొరికాడు. చూడు సిచ్యువేషన్. ఈ టైంలో మనం విధ్వంసం చేయొచ్చు. ఎందుకంటే నిన్నటిదాకా అంటే ఫ్యాన్స్ అందరూ వచ్చారు, మనల్ని ఎటోళ్ళనట్టు పోనీయకుండా. ఆ దేవర ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇంకా అలర్ట్ అయ్యారు ఫ్యాన్స్. ముసుగులో కొంతమంది వచ్చి వేరే వేరే విధ్వంసాలు చేయడానికి. ఓకేనా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బన్నీ చుట్టూ ఫ్యాన్స్ ఉండరు అని తెలిసింది. ఎందుకు ఉండరు? వాళ్ళు కూడా చూడాలిగా ఫస్ట్ డే ఫస్ట్ షో. బన్నీతో పాటు ఎవరు చూడాలి? సంధ్యాలో బుక్ చేసుకున్న ఫ్యాన్స్ చూడాలి.
మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడెక్కడెక్కడో చూడాలి. ఎవరింటి దగ్గరికి వస్తే వాళ్ళు 9:30, 6:30 ఆ షోలని బుక్ చేసుకొని ఫ్యాన్స్ అందరూ వాళ్ళు వేరే దీంట్లో ఉంటారు. పోస్టర్లు వేసామా, కట్అవుట్లు వేసామా, అరే మన థియేటర్కి ఎంతమంది వచ్చారు, మనోళ్ళు ఎట్లా చేశారు, వాళ్ళకంటే మనం బాగా చేయాలి. ఫ్యాన్స్లో కూడా వాళ్ళందరూ అందులో ఉన్నారు. అల్లు అర్జున్ ఒంటరిగా దొరికాడు వితౌట్ ఆర్మీ. ఈ టైంలో మనం ఏదన్నా ఇంటెన్షనల్గా ఏదన్నా ఇన్సిడెంట్ క్రియేట్ చేసి ఆయన మీదకి నెట్టేయచ్చు అనే ప్లాన్తో కూడా ఎవరైనా రావచ్చుగా. సో ఇన్ని కోణాల్లో ఆలోచిస్తున్నాము అంటే ఫస్ట్ నీకు కావాల్సింది ఎవరు? రేవతిని తొక్కింది ఎవరు? ఎవరు తొక్కారు? మనుషులే తొక్కారు. ఆ మనుషులు ఎవరు? ఆ మనుషుల్ని పట్టుకొని ఏరా ఒక మనిషిని నువ్వు తొక్కుతున్నావు కదా, నీకు తెలియలేదా స్పర్శ తొక్కేటప్పుడు? బేసిక్ నువ్వు కార్పెట్ తొక్కితే నీకు ఒక స్పర్శ, మెట్లను తొక్కితే ఒక స్పర్శ, డోర్ మ్యాట్ తొక్కితే ఒక స్పర్శ, నీ చెప్పుల్ని నువ్వు తొక్కినా ఒక స్పర్శ, పక్కోళ్ళ చెప్పులు వేసుకున్నా ఒక స్పర్శ, అంతేగా? కింద మనిషి ఉంది. నువ్వు ఒక ఎలకనో తొక్కితేనే ఒక స్పర్శ బాబు అంటావు. ఒక కుక్కను తొక్కితే అది కేమంటది. మనిషిని తొక్కితే మాత్రం తొక్కండి అని ఇలా ఉండదుగా. ఆపండి ప్లీజ్ తొక్కండి అన్న ప్లీజ్ అన్న అరుస్తారుగా. 2 ప్రాణాలు, ఇద్దరికి నోర్లు ఉన్నాయి, వాళ్ళంతా అరుస్తున్నారు. అయినా సరే నువ్వు తొక్కుతున్నావు. నువ్వు కావాలని మెడ తొక్కి చంపేసావా, లేకపోతే అదే పనిగా పొట్టలో తొక్కి చంపేసావా, పిల్లోడిని ఇలా చంపేసావా, తల మీద తొక్కి చంపావా? నీకు తెలుస్తుంది కదా కింద మనిషి ఉందనమా, తెలీదా? మనిషిని తొక్కుతున్నావు. ఒక్కసారి తొక్కితే ప్రాణాలు పోవు, చాలా చాలా తొక్కితే పోతాయి. బికాజ్ యూ డిడెంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ వెపన్ అనుకో, ఒక బుల్లెట్తో ప్రాణం పోద్ది, ఒక పోటుతో ప్రాణం పోద్ది. కానీ ఇక వెపన్ కాదు, మనిషి జస్ట్ కాళ్ళతో తొక్కడం అంత ఈజీగా క్షణంలో అయితే పోదు. కాసేపు చాలాసేపు తొక్కేసావు, ఊపిరి ఆడకుండా తొక్కేసావు, గొంతు మీద తొక్కావో ఎక్కడ తొక్కావో తెలియదు. ఇది అయిన తర్వాత పాపం పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి పాపం ఊపిరి ఆడట్లేదు ఆమెకి అని చెప్పేసి ఏదో చేశారు. అది తర్వాత సంగతి. తొక్కిసలాట జరిగింది. అది కదా మెయిన్. సీసీటీవీలో ఎంతమంది వచ్చారు ఆ రోజు థియేటర్కి అందరిని ఇన్వెస్టిగేట్ చేయాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆ సీసీటీవీలో ఆ డ్రెస్తో ఎవరైతే కనబడుతున్నారో, మేబీ చీకట్లో సరిగ్గా మొహం కనబడకపోయినా ఎవరు వచ్చారు, టికెట్ కొనుక్కున్న వాళ్ళందరే అది చేశారా, లేకపోతే ఇంకెవరైనా బయట నుంచి వచ్చి ఒక చిల్లర మూక పని చేసిందా, ఫస్ట్ వాళ్ళని వెళ్ళి వాళ్ళ అడ్రస్లు కనుక్కొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఒక్కొక్కరిని తీసుకొచ్చి మోకాళ్ళ మీద నిల్చోబెడితే అసలు విషయం బయటకు వస్తుందిగా. అప్పుడు తెలుస్తుందిగా ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని. అప్పుడు A1 A2 A3గా వీళ్ళందరినీ చేర్చి నువ్వు అల్లు అర్జున్ చేర్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు A17 A21 అయినా A30 అయినా సరే నువ్వు మైండ్లో పెట్టుకుంది కరెక్టే, ఆయన రావడం వల్లే జరిగింది, ఓకే, ఐ యాక్సెప్ట్ దట్. బట్ అక్కడ ఇన్సిడెంట్ చేసింది ఎవరు? ఇప్పుడు ఏ మర్డర్ కేసు అయినా సరే మీ ఇంట్లో మర్డర్ జరిగిందంట అని చెప్పేసి ఇంట్లోని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి లేదు. ఎవరిని చంపారు, దేంతో చంపారు, చంపమని ఎవరు చెప్పారు, ఇవన్నీ వెళ్ళిన తర్వాత అసలు మీ ఇంట్లో ఆ టైంలో నువ్వు అంత ఈజీగా ఎందుకున్నావండి, సీసీటీవీలు కూడా లేవు మీ ఇళ్ళలోనే, ఆయన అరెస్ట్ చేస్తారు. కావాలని చేసావా, ఇంకేమైనా చేసావా, తర్వాత సంగతి వాటెవర్. సో ఇప్పుడు రేవతిని తొక్కింది ఎవరు అనే కోణంలోకి వెళ్తే 2 నిమిషాల్లో నిందితులు బయటకు వస్తారు. పెద్ద విషయం కాదు అది. ఎంతసేపు సంధ్య నువ్వు థియేటర్ కట్టుకున్నావు కాబట్టే ఇన్సిడెంట్ జరిగింది, నువ్వు వచ్చావు కాబట్టే ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు సూర్యుడు పోయి చంద్రుడు వచ్చాడు కాబట్టి రాత్రి అయింది కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగింది. చందమామని అరెస్ట్ చేసేద్దామా? దిస్ ఈజ్ నాట్ ద క్వశ్చన్ కదా. ఇవన్నీ అంటే ఇల్లాజికల్, అది చెప్పేది. సో రేవతిని తొక్కింది ఎవరు అనే అంశం నుంచి ఒక్క కోణంలో ఈ కేసుని మళ్ళీ కావాలంటే మళ్ళీ మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే ఎవరెవరు తొక్కారో తెలుస్తుంది, ఎందుకు తొక్కారో తెలుస్తుంది, ఎవరు తొక్కమన్నారో తెలుస్తుంది, అక్కడ ఆ ఇన్సిడెంట్ని ఆ టెరిటరీని ఎవరు డిస్టర్బ్ చేయమన్నారో కూడా తెలుస్తుంది.